రెడ్ బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఆయన పవన్ను కలిశారు. తాజా రాజకీయ పరిణామాలపైన ఇరువురి మధ్య చర్చ కొనసాగింది. టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో పైన నవంబర్ 4న వీరిద్దరూ ఒకసారి భేటీ అయ్యారు. తరచూ సమావేశమై పొత్తు ప్రక్రియ వేగవంతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని గతంలో ఇరువురు నేతలు నిర్ణయించారు. అందులో భాగంగానే నేడు మరోసారి చంద్రబాబు పవన్ భేటీ కొనసాగింది. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య జరిగిన భేటీపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, వీరిద్దరి మధ్య భేటీ ఏ విధంగా కొనసాగింది? ప్రధానంగా ఏ చర్చలు ప్రతిపాదించే అవకాశాలున్నాయి? గురు, చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ భేటీలో తాజా రాజకీయ పరిణామాలు ప్రధానంగా లోకేష్ పాదయాత్ర ముగింపుకు సంబంధించి రేపు వైజాగ్ దగ్గర భీమిల్లో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. దానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అటెండ్ అవుతున్నారు. భీమిల్లో అటెండ్ అయ్యే సభకు సంబంధించి లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు ఉంది. ఆ రోజు ఏం చేయాలి, ఒకవేళ వర్షాల వల్ల పాదయాత్ర ఆగింది కాబట్టి ఒకవేళ డేట్ పోస్ట్ పోన్ అటు ఇటుగా 3-4 రోజుల తేడాతో ఈ 2వ వారం కానీ 3వ వారం లోపే లోకేష్ పాదయాత్ర ముగుస్తుంది. అదే రోజు బహిరంగ సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా పాల్గొంటారు. దానికి సంబంధించి విధి విధానాలు చర్చిస్తున్నారు. దీంతో పాటు జనవరి ఫస్ట్ వీక్ లో ఉమ్మడి మేనిఫెస్టో పూర్తి స్థాయిలో ప్రకటించడానికి, అంటే సంక్రాంతికి కానీ లేకపోతే సంక్రాంతి ముందు కానీ 2 పార్టీలు కలిసి ఒక ఉమ్మడి మేనిఫెస్టో, ఇప్పటికే మినీ మేనిఫెస్టోలు రిలీజ్ చేయడం జరిగింది. ఉమ్మడి మేనిఫెస్టోలు రిలీజ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ఆ ఉమ్మడి మేనిఫెస్టోలో ప్రధానంగా ఏ అంశాలు ఉండాలి, సంక్షేమ పథకాలకు సంబంధించి జనసేన కొన్ని చెప్తుంది కాబట్టి రెండింటిని కలుపుకుని ఏ రకంగా వెళ్ళాలనేది ఒక పాయింట్. ఇంకోటి ప్రధానంగా సీట్ల షేరింగ్ సంబంధించి జనసేన 30 అసెంబ్లీ 2 పార్లమెంట్ స్థానాలు అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. కొన్ని స్థానాలకు ఇప్పటికే టీడీపీ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను, అభ్యర్థులను కూడా ప్రకటించింది. కాబట్టి జనసేనకి కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ఈస్ట్ వెస్ట్ గోదావరిలో సీట్లు ఎక్కువ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడెక్కడ జనసేనకు సీట్లు ఇవ్వాలి, ఒకవేళ జనసేనకి ఎక్కువ సీట్లు ఇస్తే కనుక అన్నింటిలోనూ టీడీపీ సపోర్ట్ కుదిరి గెలిచే పరిస్థితి ఉంటేనే జనసేన ఎక్కువ సీట్లు తీసుకుంటే మంచిదనే అభిప్రాయం కూడా చంద్రబాబు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 30 సీట్లు, ఇప్పుడు తెలంగాణలోనే 8 సీట్లలో పోటీ చేస్తే జనసేన 8 చోట్ల డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాగే 30 చోట్ల పోటీ చేసి కేవలం 20 స్థానాలు ఓడిపోతే మళ్ళీ వైసీపీకి అనుకూలంగా మారుతుంది. కాబట్టి ఆ రకమైన జాగ్రత్తలు తీసుకోవడానికి వీళ్ళిద్దరూ ప్రధానంగా భేటీ అవుతున్నారు. ఇంకొక దఫా కూడా భేటీ అవుతారు. మేనిఫెస్టోకి సంబంధించి, సీట్ల షేరింగ్ సంబంధించి త్వరలో జరిగే బహిరంగ సభల గురించి వీళ్ళిద్దరి మధ్య ప్రధానంగా చర్చకు వస్తున్నట్టుగా మనకి తెలుస్తోంది. గురు, అయితే ప్రధానంగా 2 పార్టీలు కలిసి ఎప్పుడు ఎన్నికల పైన కసరత్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఎన్నికల ప్రచారంలో ఎప్పుడు పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే ఎన్నికల ప్రచారం అంటే 2 పార్టీలు ప్రస్తుతం అంతా ఎన్నికల ప్రచారంలో ఉన్నాయి. జిల్లాల వారీగా సభలు, సమావేశాలు కూడా పెట్టుకుంటూ ఉన్నారు. మేనిఫెస్టోలు రిలీజ్ కూడా చేస్తున్నారు. కాబట్టి ఇక ఏరియాల వారీగా ఈస్ట్ వెస్ట్ లో పవన్ కళ్యాణ్ తిరగటం, రాయలసీమ ఉత్తరాంధ్రలో చంద్రబాబు తిరగటం, లోకేష్ ఒకవైపు తిరగటం, రేపు జనవరి నుంచి పూర్తి స్థాయిలో తెలంగాణ ఎన్నికలు కూడా ముగిసాయి. కాబట్టి జనవరి నుంచి పూర్తి స్థాయిలో 2 పార్టీలు జనంలో ఉండడానికి నిశ్చయాన్ని తీసుకున్నాయి. అందులో భాగంగానే ప్రస్తుతం ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ ప్రసన్న.